మొన్న ఫ్యూచర్ సిటీ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు ఉన్న ఫోటో ఇది. ఈ ఫోటోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎద్దనంటే ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ దందాన్ని అనిపెట్టోళ్ళు. ఒకరు కిచ్చిన లక్ష్మారెడ్డి గారు, ఇటీవల వర్టెక్స్లో ఈయన పేరు బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా ఫయీం ఖురేషి, ఈయన మైనార్టీ ఇన్స్టిట్యూషన్ చైర్మన్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ రంగాలు కానీ సెక్రటరీలో ఏం పైరవేలైనా కానీ పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రతి అంశంలో ఫయీం ఖురేషి పేరు ప్రథమంగా నిలబడుతుంది. మరి ఈయన ఈ మధ్యలో ఎందుకున్నాడు? ఈయన మంత్రా, చీఫ్ సెక్రటరీయా, దేనికోసం ఉన్నారు? ఇంకోటి, ఇక్కడ ఉన్న వ్యక్తులలో ఎక్కడికి వెళ్ళైనా ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక ఫ్యూచర్ సిటీ కోసం పెడుతున్న ప్రాంతంలో ఈరోజు అమెరికాకి వెళ్ళి కానీ లేకపోతే డల్లాస్ అని చెప్తున్నారు, డల్లాస్కి వెళ్ళి కానీ వేరే దేశాలకు వెళ్ళి ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థలు ఏమన్నా వచ్చినాయా? ఎవరైనా పాల్గొన్నారా? డెవలప్మెంట్ చేసేటోళ్ళు ఎవరు ఉన్నారా అని అంటే ఎవరు రాలే. ఈరోజు వీళ్ళు ఉన్నారు, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి పక్కన మొత్తం ఎవరైతే రెగ్యులర్గా దందాలు నడిపిస్తారో సెక్రటరీని అడ్డాగా మార్చుకొని అటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఏ సెక్రటరియర్ అయితే ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఏ సెక్రటరీలో ఒకనాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు, ఏ సెక్రటరీలో ఒకనాడు పివి నరసింహారావు గారు ఉన్నారు, ఏ సెక్రటరీలో ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అటువంటి సెక్రటరియట్లో ఈరోజు ఒక క్రిమినల్ 89 కేసులు ఉన్నటువంటి క్రిమినల్ ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తి ఈరోజు సెక్రటరీలో కూర్చొని ఈరోజు దందాలు నడుపుతున్నారు. ఆ దందాలో భాగంగానే ఈరోజు మరి ఫ్యూచర్ సిటీ అనేది లేపిండు. ఈ ఫ్యూచర్ సిటీ గతంలో ఫార్మా సిటీ అనేది పెడతామని చెప్పి అక్కడ ఈ ఫార్మా సిటీ అనేది పక్కన పెట్టి ఈరోజు ఫ్యూచర్ సిటీ అనేది లాగు తీసుకొచ్చిండ్రు. దేనికోసం చేసిండ్రు? ఇక నిజంగా ఈరోజు హైదరాబాదు 100 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేది పూర్తిగా రాలే. ఈరోజు మీరు అడ్డగుట్టకు పో, పార్సిగుట్టకు పో, రామ్నగర్కు పో, రిసాలగడ్డకు పో, సికింద్రాబాద్కు పో, విద్యానగర్ పో, నువ్వు ఏ ప్రాంతంలో పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు గతుకుల రోడ్లు, వసతులు లేని దవాఖాన్లు, వసతులు లేని స్కూళ్ళు ఉన్నాయి. ఇంకా ఈ హైదరాబాద్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావాలంటే 100 సంవత్సరాలు కావాలి. ఆల్రెడీ మనకు దాదాపు 6.74 లక్షల కోట్లలో అప్పులో ఈరోజు మనం ఉన్నాం. అదే అని నువ్వే చెప్తావు. ప్రతి మంగళవారం ఆర్బీఐ బ్యాంకుకు మనం 2,000 వెళ్ళి 3,000 కోట్ల బాండ్లను, తెలంగాణ బాండ్లను మనం తాకట్టు పెట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తాకట్టు పెట్టి ఈరోజు తీసుకొచ్చి జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. మన ఆర్థిక పరిస్థితి ఇట్లా పెట్టుకొని నీవు 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణ అంటావు. ఈరోజు మూసీ సుందరీకరణ ఒక స్కామ్ అయితే 101% స్కామ్. ఆ స్కామ్ అయితే ఇంకొక దిక్కు మన ఈరోజు ఏది ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? ఎవరి ఫ్యూచర్ కోసం? రాబోయే తరాల కోసం. ఎవరి ఫ్యూచర్ కోసం కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసం, బట్టి విక్రమార్క గారి ఫ్యూచర్ కోసం. అందుకని వీరికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కిచ్చిన లక్ష్మారెడ్డి మరియు ఫయీం ఖురేషిలను ఈరోజు మధ్యలో చీఫ్ గెస్ట్గా పెట్టిండ్రు. ఈ రోజుకెళ్ళి ఏది ఒక మై హోమ్స్ రామేశ్వరరావు లాంటి వారు, లేకుంటే నీకు పెద్ద పెద్ద కంపెనీ బిల్డర్స్ వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. ఉన్నది మొత్తము ఈరోజు నీ మనుషులతో అక్కడ పెట్టుకొని ఈరోజు ఫిలిం స్టార్ట్ చేసి పెట్టినావు. ఈరోజు ఇంకొకటి చెప్తున్నాడు, గత ప్రభుత్వం ఏం చెప్పింది? హైదరాబాద్ను, కరీంనగర్ను ఇస్తాంబుల్ చేస్తా, హైదరాబాద్ను డల్లాస్ని చేస్తా అని గతంలో కేసీఆర్ ఇవే మాటలు చెప్పిండు. అవే మాటలు ఈరోజు ఈయన చెప్తున్నాడు. ఇప్పుడంట ఫ్యూచర్ సిటీకి వెళ్ళి డైరెక్ట్ అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంట. ఇక్కడ ఉన్న ఎల్ఎన్టీకే దిక్కు లేదు. ఇలా ఎల్ఎన్టీ నష్టంలో పోతుందని చెప్పేసి వాళ్ళు వదిలేసుకుంటే నువ్వు 15,000 కోట్లు తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నీకు మెట్రోను తీసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉన్నది. అలా అనేకమైన టెక్నికల్ పాయింట్స్తో ఈరోజు టెక్నాలజీతో మెట్రో నడుస్తుంది. రేపు ఇయాల్టి వరకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా సాఫీగా నడిచిన మెట్రోను ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నాక వచ్చే రోజుల్లో ఏ విధంగా కొనసాగుతాయని తెలియని పరిస్థితులలో ఈరోజు ఉన్నది. ఈరోజునే ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ఈ తెలంగాణ కోసము ఏది సరిహద్దులతో ఏర్పడ్డ తెలంగాణ కాదు, ఇది భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణ. 1,200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే ఆ రక్త మాంసాల పునాదులపైన ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు. నా స్వయం పాలన కోసం ఏర్పడ్డ తెలంగాణ, నా ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ తెలంగాణలో నేను రీప్రజెంటేషన్ ఇయ్యనికి, చీఫ్ సెక్రటరీ రీప్రజెంటేషన్ ఇయ్యకి ఈ ఫ్యూచర్ సిటీ అనేది రైతులను చంపనీకి అని చెప్పి, లేకుంటే తెలంగాణ ప్రజలను చంపనీకని, ఇక్కడ తెలంగాణలో ఉన్న పర్యావరణాన్ని ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యావరణం చంపనీకి అని చెప్పి ప్రయత్నం చేస్తుందని దీనిపైన చీఫ్ సెక్రటరీకి నేను ఇన్ని పేజీలతో మొత్తం డాక్యుమెంటేషన్తో నేను రీప్రజెంటేషన్ ఇయ్యనికి వస్తే ఏకంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళి బక్క జెడ్సన్ అనేటువంటి కానీ
లేకుంటే ఆయన పిటిషన్ ఎవరైనా పట్టుకొచ్చేటోని కానీ లోపలికి రానియద్దు అని చెప్పేసి బాజాబ్తా ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి, నాకు పాస్ ఇచ్చేటోళ్లకు నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందనంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇక ఏమున్నది తెలంగాణలో? ఇంతకు మించిన దీన్ని ఆత్మగౌరవం అంటారా? దీన్ని ఏమంటారు? ఈరోజు నన్ను హైదరాబాద్ను డల్లాసం చేయమని నేను అంటలేను. హైదరాబాద్ న్యూయార్క్ సిటీ లెక్క చేయకు, నాకు హైదరాబాద్ లెక్కనే ఉండని. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు లండన్లో లేదు, న్యూయార్క్లో లేదు, లేకుంటే వేరే దేశాలు లేదు. ఎప్పుడో కొన్ని దాదాపు 70, 80, 100 సంవత్సరాల క్రితమే నిజాం సర్కారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన పరిస్థితి ఇది హైదరాబాద్ చరిత్ర. హైదరాబాద్ చరిత్ర ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలి. ప్రపంచ దేశాల పేర్లు తీసుకొచ్చి హైదరాబాద్ పెట్టాల్సిన, నాకేమన్నా నువ్వు చేయగలిగితే నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మంచి చేయాలనుకుంటున్నా అంటే నువ్వు ఏం చేయంటే, ఇంకొకసారి ఓటుకు నోట్ల జైలుకు పోయిన దొంగను ముఖ్యమంత్రి కాకుండా చేస్తా, నా సొంటోడు ముఖ్యమంత్రి కాకుండా నేను చూస్తా, నేను 89 క్రిమినల్ కేసులున్న క్రిమినల్ ఇంకోసారి ముఖ్యమంత్రి కాకుండా చూస్తానా మాటి. అంత మించిన భాగ్యం మాకేం లేదు. ఇక ఎప్పుడు చేసినా ఒక దేశభక్తుని, రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిని, మన దగ్గర ఉన్నట్టు రాజ్యాంగం పైన విశ్వాసం ఉన్న వ్యక్తిని, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉన్న వ్యక్తిని నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యేటట్టుగా నేను చూస్తా అంటే మాకు అంతకుమించింది ఏం లేదు, నువ్వేం చేసే అవసరం లేదు. నంబర్ 1. ఇంకొకటి, ఈరోజు ఆల్రెడీ మనకు హైదరాబాద్ రింగ్ రోడ్ల 1,00,000 ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి, 1,00,000 అపార్ట్మెంట్లలో ఉన్న ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇయాల్టికి అవే పక్కన ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూచర్ సిటీకి అక్కడికి వెళ్ళి ఇక్కడ మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్గా మారి అక్కడికి వెళ్ళి ఈరోజు హైదరాబాద్ గాలి, ఇప్పుడు మనము 12 గంటలకు ఇక్కడ ఉన్నాము, ఉక్కపోస్తుంది. అంటే దాదాపు చలికాలంకు దగ్గరలో ఉన్నాము, ఉక్కపోస్తుంది, గాలాడతలేదు, ఆక్సిజన్. ఎందుకు ఇది? ఈరోజు మొత్తం కాంక్రీట్ హబ్గా ఈరోజు మారిపోయింది. సెక్రటరియట్ దగ్గరనే పరిస్థితి లేదు, మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్గా మారిపోయింది. అంటే 50 కిలోమీటర్ల తర్వాత కూడా ఈరోజు కాంక్రీట్ హబ్ లెక్క మారుస్తాము, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, ఆ విధంగా దాన్ని డెవలప్ చేస్తామని అంటే ఈరోజు అక్కడ దాదాపు 1,00,000 చెట్లు రేపు కొట్టేస్తారు. అక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, జాతీయ పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. ఈరోజు అవి మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితి. దాదాపు అక్కడ 4 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. ఏది? కడతాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది, ముడివేను రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది, తిమ్మారెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. ఇక్కడ ఎకాలజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ఇక్కడ లొకేషన్ అయి ఉన్నాయి. 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ 3 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయా లేవా? రిజర్వ్ ఫారెస్ట్ ఉంటే ఆ రిజర్వ్ ఫారెస్ట్ని కొట్టేసి నువ్వు ఏ విధంగా అక్కడ ఫ్యూచర్ సిటీ చేస్తావు నువ్వు ఈరోజు. ఇంకొకటి, ఈరోజు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేస్తాం. 2013 చట్టాన్ని, ల్యాండ్ ఎక్వేషన్ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అప్పుడు నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ గత ప్రభుత్వం మేము మోసం చేసింది. వీళ్ళు ఆల్రెడీ మొన్న 2023 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము ఇక్కడ ఉన్న రైతులను అందరిని ఆదుకుంటాము, పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి. ఇప్పుడు నువ్వు 1,00,000 చెట్లు కొట్టేస్తావు, ఈరోజు వన్యప్రాణాలను నాశనం చేస్తా అంటావు. ఈరోజు రైతులకు 2013 చట్టం ప్రకారం మేము అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నామని అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నది ఎక్కడిది? ఇది కోర్టులకు పోవద్దనుడు ఎక్కడిది? అంటే 101% ఇది ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటేనా? న్యాయం జరిగినప్పుడు కోర్టుకు పోతారు, కోర్టుకు పోయే అవసరం లేదు. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ ఒక గుండా చెప్తారు, మన కోర్టు బయటకు వచ్చి సెటిల్మెంట్ చేసుకున్నామని ఒక సెటిల్మెంట్ చేసేటోడు చెప్తాడు. ఈ సెటిల్మెంట్లు చేయనీకే ఈరోజు ఫహీం ఖురేషి అనేటోడు కానీ మధ్యలో ఉన్నాడు. ఎవరైతే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కుప్పాలకు కూడా సెటిల్మెంట్ చేసిండ్రో, ఎవరైతే మన లియోనియా రిసార్ట్స్ సెటిల్మెంట్ చేసిండ్రో 10,000 కోట్లది, ఆ రంజిత్ రెడ్డిని మధ్యలో పెట్టి అదే ఫహీం ఖురేషిని ఈరోజు ఇంట్లో కూడా తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా పెట్టిండు ముఖ్యమంత్రి. అంటే ఇక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేసుకోమని ఈ సెక్రటరియట్ సాక్షిగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి చెప్తుందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం అని ఉందా? దీన్ని ఆశకా గుండారాజ్ ప్రభుత్వం నడుస్తుందా? ఇది ప్రజాస్వామ్య దేశం నడుస్తుందా? ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా? ఇది ఇక్కడ ఏం పాలన నడుస్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా న్యాయపరంగా దీని మీద కొట్లాడతాం, న్యాయస్థలాన్ని ఆశ్రయిస్తాం. ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు నేను కంప్లైంట్ ఇచ్చిన, అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఇచ్చిన, హైదరాబాద్లో ఉన్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చిన. ఇవేవి లేకుండా నువ్వు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అన్నావు కదా, మేము కోర్టులోనే దీన్ని ఛాలెంజ్ చేస్తాం, కోర్టులో నిలబడతాం. రైతులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ అదృష్టమో దురష్టమో తెలియదు. ఇక్కడ బస్టాండ్ కట్టాలనుకున్నా, రోడ్లు విస్తీర్ణం చేయాలనుకున్నా, ఒక ఫార్మా కంపెనీ పెట్టాలనుకున్నా, ఇంకా ఏది చేయాలనుకున్నా ఈరోజు పేద రైతుల భూములే గుర్తుకొస్తాయి. ఎందుకో కేసీఆర్ భూములు గుర్తురావు, వీళ్లకు రేవంత్ రెడ్డి భూములు గుర్తురావు, లేకుంటే ఇలా మంత్రుల భూములు ఎవరి పోవు, పేదోళ్ళ భూములే పోతాయి. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలే భూములో పోతాయి.
గొప్పల భూములు ఎవ్వరు కూడా పోవు, అంతా ఈరోజు పేదోళ్ళ భూములే పోతాయి. దీనికి గల కారణం ఏందో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి అదృష్ట జాతకులు కావచ్చు, ఈరోజు పేద రైతులు మాత్రము దురదృష్ట జాతకం వాళ్ళకు ఉంది కావచ్చు అనిపిస్తుంది. కానీ వాళ్ళ తరపున ఖచ్చితంగా నిలబడతాం, న్యాయపరంగా కొట్లాడతాం. కోట్లపైన మాకు నమ్మకం ఉంది, కోట్లపైన మాకు విశ్వాసం ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటాం, రైతాంగాన్ని కాపాడుకుంటాం, అంటే అటవీ సంపదను కాపాడుకుంటాం, వన్య ప్రాణులను కాపాడుకుంటాం. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.